హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తాజాగా విడుదలైనటువంటి భారత ఆర్థిక సర్వే 23-24 బడ్జెట్ 24-25 పుస్తకంలో ఏముంది అనే విషయాన్ని మీ ముందుకు తెచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నాం. సో ఈ పుస్తకం వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా, మనకి కొన్ని స్థూల గణాంకాలు అంటాం, అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే మీకు క్లియర్ కట్గా సిలబస్లో కనపడేది వ్యవసాయ రంగం, అలాగే పారిశ్రామిక రంగం, సేవా రంగం, అలాగే ఇతరత్ర ఈ బడ్జెట్లో కానివ్వండి, ఎకనమిక్ సర్వేలో కానీ ఫోకస్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి పిఐబి వెబ్సైట్లో ఇంకా అనేక వెబ్సైట్స్లో ఈ బడ్జెట్ అందుబాటులో ఉంది. కానీ ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎలా కన్సైజ్ చేసుకోవాలి, దిస్ ఇస్ ద పాయింట్, ఎలా ఎగ్జామ్లో ఏ చాప్టర్తో అనుసంధానం చేసుకోవాలి అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని అటు జనరల్ స్టడీస్ ఎగ్జామ్కైనా, ఇటు గ్రూప్ 1 మెయిన్స్కైనా, గ్రూప్ 2కైనా ఈ ఉపయోగపడేలాగా, అలాగే యూపీఎస్సీ తెలుగు మీడియంలో రాసే వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఈ బుక్ని తయారు చేయటం జరిగింది. సరే, దీని ముందు ఈ బుక్గా రిలీజ్ చేసాం. ఈ బుక్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కావలసిన వాళ్ళు, అంటే మీకు బుక్ లభ్యత కానప్పుడు లేదా ఇతర దేశాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ మ్యాటర్ ఎట్లా అనే దానికోసం మీకు ఈ బుక్ ఉపయోగపడుతుంది. అలాగే కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు మొబైల్లో చదువుకోవటానికి ఆ ఈ బుక్ ఉపయోగపడుతుంది. ఇది డెస్క్టాప్ ఓరియంటేషన్ కాదండి, మొబైల్ ఓరియంటేషన్. ఓకే, సో ఒకటి ఈ బుక్ రిలీజ్ చేసాం. అలాగే ఈరోజు అంటే 24/8/24న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో కూడా ఈ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఇది కాకుండా, అంటే ఈ 2 ఏర్పాట్లే కాకుండా మూడో ఏర్పాటు ఏంటి అంటే, ఈ పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ని వీడియోల రూపంలో తయారు చేశాను. మొత్తం పాఠాలు నేనే చెబుతున్నాను, ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు సర్వేలో పారిశ్రామిక రంగం వరకు అయింది, మొత్తం కలిపి ఇంకో 2 వీక్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఆ కోర్స్ కావాలనుకునే వాళ్ళకి అందులో బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ కూడా ఇస్తారు. అలాగే దీంట్లో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత కొద్ది రోజులుగా, గత కొన్ని సంవత్సరాలుగా, 2-3 సంవత్సరాలుగా ఎగ్జామినేషన్ ప్రశ్నల్లో జతపరచండి, ఎసర్షన్ రీజనింగ్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఓకే, సో అలాంటివి ఏ ఏ సందర్భాల్లో అడగటానికి అవకాశం ఉంటుంది అనేది ఈ పుస్తకంలో ఫలానా పేజీల్లో మీరు చదివేటప్పుడు మీకు వివరించడం జరిగింది. దానివల్ల మిగతా అన్ని పేజీల్లో అలాంటి సందర్భాల్లో దాన్ని అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా లేటెస్ట్గా ఉదాహరణకి వ్యవసాయం వృద్ధి రేటు తగ్గింది ఈ సంవత్సరంలో గతంతో పోలిస్తే. దానికి కారణాలు ఏంటి? వృద్ధి రేటు ఎంత అనేది ప్రైమరీ క్వశ్చన్, దానికి కారణాలు ఏంటి అనేది కాస్త ఎనాలిసిస్ క్వశ్చన్. అలా ప్రతి విషయాన్ని సందర్భోచితంగా ఈ పుస్తకంలో కనపడనివి, ఆ విత్ ఇన్ ద లైన్స్ అంటాం కదా, ఆ విత్ ఇన్ ద లైన్స్ కంటెంట్ను కూడా చక్కగా వివరించిన వీడియోలు అవి. సో ఇప్పటికీ నేను చెప్పాను కదా, సర్వేలో 2 ప్రధాన చాప్టర్స్ అయిపోయినాయి, అగ్రికల్చర్ అండ్ స్థూల గణాంకాలు అని. ఇది బైలింగ్విల్లో ఉంటుందండి, కాబట్టి మీకు అవసరం అనిపిస్తే చూడండి. ఈ పుస్తకం పక్కన పెట్టుకుని చదువుతూ అవి వింటే మోర్ క్లారిటీ వస్తుంది అనేది నా అభిప్రాయం. ఇది ఒకటి. ఇక రెండోది, గ్రూప్ 1 వాళ్ళకి ఈ పుస్తకం ఎలా ఉపయోగపడుతుంది. ప్రతి ఐటమ్ దగ్గర, ఇదిగో ఇక్కడ 5 మార్కులకు కానీ 10 మార్కులకు కానీ ఎక్కడెక్కడ గ్రూప్ 1 వాళ్ళకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఆ పాఠం చెప్పే సందర్భంగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కంటెంట్ని ఎలా వాడుకోవాలి అన్నదాన్ని గ్రూప్ 1 యాంగిల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమై ఉంటుంది అనుకున్నాను. గ్రూప్ 2లోనేమో లేటెస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ట్రెండ్కి అనుకూలంగా ఈ పాయింట్, ఈ పేజీలో ఈ పాయింట్ని ఎలా అడగొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. అదేవిధంగా అదే పాయింట్ గ్రూప్ 1లో ఎలా అడగటానికి ఛాన్స్ ఉంది. ఇటీవల కాలంలో మన దేశంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, మూలధన వ్యయము అంటాం. సో ఆ టేబుల్స్లో మూలధన వ్యయం గత కొద్ది సంవత్సరాలుగా ఎలా ఉంది అని చెబుతూనే మూలధన వ్యయానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ ఏ విషయాల్లో మూలధన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, అంటే మీకు ఒక 5 మార్కులు గ్రూప్ 1 వాళ్ళకి మూలధన వ్యయం పైన సంక్షిప్తంగా ఒక ప్రశ్న రాయండి అన్నాడు అనుకోండి, ఏం రాయాలి?
ఓకే, దానికి మీరు ఎప్పటి నుంచో ఉన్న థియరిటికల్ కాన్సెప్ట్తో పాటు 23-24 ఎకనామిక్ సర్వేలో ఇలా చెప్పారు అనే విషయాన్ని మీరు ప్రస్తావించాలి. ఇందాక చెప్పాను, వ్యవసాయం దిగుబడులు తగ్గుతున్నాయి, పారిశ్రామిక వృద్ధి రేటు పెరుగుతుంది. ఓకే, అలాగే నైపుణ్యాభివృద్ధి, ఇలాంటి విషయాలన్నీ చాలా సందర్భోచితంగా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఇండెక్స్ ద్వారా అందులో ఏమున్నది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై దట్ యూ విల్ అండర్స్టాండ్. యా, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓన్లీ సర్వే విషయానికి వస్తే ముందుగా కేంద్ర ఆర్థిక సర్వే 23-24 ఇందాక మీకు చెప్పాను, ముఖ్యమైన సూచికలు అనేది ఒక టాపిక్. అందులో ఉండేవి ఎక్కువ సందర్భాల్లో చిన్న చిన్న ఎగ్జామ్స్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఆ ముఖ్యమైన సూచికలు ఏమిటి అనేది మీకు ఒక అవగాహన అనేది రావాలి. ఓకే, సో అందుకే దాన్ని స్పెసిఫిక్గా మీకు అర్థం అవ్వాలని అలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూడండి, చాలామంది అబ్జర్వ్ చేయనివి జీడిపి గణాంకాలు, జీవీఏ గణాంకాలు, జిఎన్పి, పర్ క్యాపిటా ఇన్కమ్, ఇలాంటివి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అందరికీ. ఎందుకంటే ఒక చోట చదివినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒక చోట చదివినప్పుడు ఒక రకంగా ఉంటుంది. కానీ చాలామందికి నేను అబ్జర్వ్ చేసింది, జీడిపి జీవీఏ మధ్య ఉన్న డిఫరెన్స్ని ప్రాక్టికల్గా డేటా రూపంలో వ్యక్తపరచలేకపోతున్నారు. అది తీసుకుని ఈసారి చాలా కేర్ఫుల్గా ఇవ్వడం జరిగింది. అలాగే జిఎన్పి, పర్ క్యాపిటా ఇన్కమ్, వాటిలో ఏ రాష్ట్రాలు ముందున్నాయి, ఏ రాష్ట్రాలు వెనుకున్నాయి, ఇలాంటి సమాచారం మీద కూడా బాగా దృష్టి పెట్టి అందరికి అవగాహన కోసం చాలా నీట్గా ఇవ్వటం జరిగింది. సో అలాంటి విషయాలన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు అని ఒక టాపిక్ ఇచ్చాం. ఇది ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా ఎలా ఉన్నాయి. ఉదాహరణకి తమిళనాడులో ఎలా జీడిపి వేగంగా వృద్ధి చెందుతుంది, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జీడిపి ఎలా ఉంది, ఇలాంటి విశ్లేషణ కూడా ఇచ్చాడు. ద్రవ్యోల్బణం రేటు కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ పేజీలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ గణాంకాల్లో మ్యాచ్ కానటువంటివి సింపుల్గా బిట్స్ లాగా సూక్ష్మంగా అని చెప్పి టైటిల్ ఇవ్వటం జరిగింది. సో ఇది ఒక చాప్టర్లో ఉన్నటువంటి అంశం. అలాగే మీ అందరికీ నేను ఇందాకే చెప్పాను, వ్యవసాయ రంగం అనేది ఒక బ్రహ్మాండమైన టాపిక్. ఆ వ్యవసాయ రంగం అన్ని గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది, గ్రూప్ 2లో ఉంది, అన్నిట్లో ఉంది. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్లో కొన్ని కొత్త విషయాలు అనేకం చెప్పడం జరిగింది వాళ్ళు. వాటన్నిటిని ఈ సర్వేలో, బడ్జెట్లో మీరు అనుసంధానించుకొని చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, అలా దాదాపుగా 10 పేజీలు మనకి వ్యవసాయ రంగం గురించి వచ్చింది, అగ్రికల్చర్ సెక్టర్. అలాగే అగ్రికల్చర్ అండ్ ఎల్ఐడ్ సెక్టార్లో కొన్ని ట్రెండ్స్ గురించి బాగా చెప్పాడు ఈసారి ఎకనామిక్ సర్వేలో. అవి కూడా చాలా జాగ్రత్తగా కవర్ చేయటం జరిగింది. ఓకే, సో ఆ తర్వాత మీరు చూస్తే ఇండస్ట్రీలో 31 నుంచి 62 పేజీ వరకు ఉంది. ప్రాథమిక గణాంకాలతో పాటు పేటెంట్స్, స్టార్టప్లు, ఇది గ్రూప్ 1 వాళ్ళకు ఒక 5-10 మార్కులకు అడగవచ్చు. ఎంఎస్ఎంఈల గురించి చాలా అధికంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది అందుకని దాన్ని ఒక చాప్టర్గా. అలాగే ఆత్మనిర్భర్ భారత్ కింద ఇండస్ట్రీ గ్రోత్ కోసం, ఇండస్ట్రీ రిజనవేషన్ కోసం, పునరుత్తేజం కోసం ఏం చేశారు. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఇది ఒకటి చాలా చాలా ఫోకస్డ్ ఐటెంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సస్ అని జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఎలా ఉంది, ఇది మీకు ఈవెన్ గ్రూప్ 1లో, మెయిన్స్లో, జనరల్ ఎస్ఏలో కూడా అడగటానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ అండి. అలాగే మన దేశంలో లేబర్ ఫోర్స్ ఎలా ఉంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ విధంగా సుమారుగా 31 నుంచి 62 పేజీల మధ్య ఇండస్ట్రీ సెక్టార్ గురించి చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అలాగే సర్వీస్ సెక్టార్కి సంబంధించి ఏ కాంపోనెంట్స్ ఉంటాయనేది 63 నుంచి 68 వరకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో మనం కూడా అదే డేటాని బేస్ చేసుకున్నాము, తద్వారా మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి. అలాగే ఇందాక మీకు చెప్పాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ భారతదేశం పరిగెడుతుంది అంటే ఎప్పుడో వాజ్పేయి కాలంలో స్వర్ణ చతుర్భుజి నుంచి మొదలయ్యి ఇవాళ వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, మన చంద్రయాన్-3 అయిపోయింది, ఇలా అన్నీ కూడా భారతదేశం యొక్క ప్రగతికి దోహదపడే విషయాలు, మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విషయాలు. అలాగే మానిటరీ సిస్టమ్ గురించి సర్వేలో ఏం చెప్పాడు, మన బ్యాంకింగ్ ఇతరత్ర వాటి గురించి ఏం చెప్పాడు. అలాగే ప్రైసెస్ అండ్ ఇన్ఫ్లేషన్, ధరలు మరియు ద్రవ్యోల్బణం. అలాగే మన కరెంట్ అకౌంట్, దీని గురించి ఏం చెప్పాడు. ఇలా దేనికి దానికి జాగ్రత్తగా మనకి ఎగ్జామ్లో ఏవైతే టచ్ అవుతాయని అనుకుంటున్నామో వాటిని చెప్పాం. ఇక్కడ వస్తే ఇటీవల కాలంలో మిత్రులారా, పర్టికులర్గా ఎన్విరాన్మెంట్ ఒకటి, ఎనర్జీ మేనేజ్మెంట్ ఒకటి చాలా హైలైట్ అవుతున్నాయి లాస్ట్ 3 ఇయర్స్గా బడ్జెట్లో.
అలాగే సివిల్స్ లాంటి ఎగ్జామ్లో కూడా దీని మీద చాలా ఎక్కువ ఇచ్చాడు. సో ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, గ్రీన్ ఎనర్జీ, ఈ మూడు కలిపి ఇక్కడ ఈ చాప్టర్లు ఇచ్చాం. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఏం చేసింది ప్రభుత్వం అనే దాన్ని ఎకనామిక్ సర్వేలో చెప్పారు. అలాగే ఎనర్జీ, పర్టికులర్లీ ఎలక్ట్రిసిటీ గురించి వివరిస్తూ దీంట్లో గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే కోల్ బేస్డ్ ఎనర్జీ ఎంత ఉంది, కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ ఎంత ఉంది, అలాగే ఈ సూర్యోదయ యోజన పథకం కింద ఏ ఏ విషయాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలు. ఇది మీరు ఎస్ఎన్టీ కోసం అప్డేట్ చేసుకోవాలి సుమా. పర్టికులర్లీ ఆంధ్ర విద్యార్థులకి గ్రూప్ 2లో ఎనర్జీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ ఉంది. అఫ్ కోర్స్ తెలంగాణ వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ నేను అదే చెప్పేది, ఒక విషయం చదివేటప్పుడు వివిధ రంగాలను ఎలా అనుసంధానం చేసుకోవాలి అనే ఐడియాని క్లియర్గా ఎగ్జిబిట్ చేశాం దీని ద్వారా. ఆ తర్వాత సోషల్ సెక్టర్, ఆ తర్వాత హెల్త్ సెక్టర్. ఇందులో సోషల్ సెక్టార్లు ఈ మధ్యకాలంలో గినీ వర్కర్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. వాళ్ళ వెల్ఫేర్ కోసం ఏం చేశారు అనేది చెప్పారు. అలాగే ఈ రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసే వారి గురించి కూడా ప్రస్తావించారు. అలాగే హెల్త్ సెక్టార్, మీకు సపోజ్ భారతదేశపు హెల్త్ మీద కానీ ఎడ్యుకేషన్ మీద కానీ ఒక జనరల్ ఎస్సే రాయాల్సి వస్తే ఈ డేటాని మీరు పుష్కలంగా వాడాలి సుమా. కేవలం నేర్చుకున్నా అంటే నేర్చుకోవటం కాదు. ఇందులో మీరు ఎకనామిక్ సర్వే చదివితే అటు ఎకానమీ, ఎస్ఎన్టీ, జనరల్ ఎస్ఏ, ఇలా అనేక టాపిక్లు దీనికి సంబంధించిన వస్తాయండి. ఓకే, పర్టికులర్లీ తెలంగాణ విద్యార్థులకు సొసైటీ అనే చాప్టర్లో ఈ సామాజిక రంగం యొక్క డేటా మరియు అక్కడ చెప్పిన విషయాలు ఉపయోగపడతాయి. అలాగే గ్రూప్ 1 లాంటి దేశ విద్యా అభ్యర్థులకి భారతదేశ ఆర్థిక బలోపేతానికి నీవు చేయి సూచనలు ఏంటి అని అనుకోండి. వాట్ ఆర్ ద రికమెండేషన్స్ యూ డూ ఫర్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ ఇండియా అన్నాడు అనుకోండి. అది వాడే ఇచ్చాడు. 127, 128 పేజీలో డెవలప్మెంట్ స్ట్రాటజీ, అభివృద్ధి వ్యూహం అని చెప్పి ఇవ్వటం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో లేటరల్ ఎంట్రీ అని ఒక గొడవ విన్నారు కదా, చివరికి కేంద్ర ప్రభుత్వం డ్రాప్ చేసుకుంది. అలాంటి వాటికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటారు. ఇది మన గవర్నెన్స్లో ఉపయోగపడుతుందండి పేపర్ 3లో. ఇందులో కొన్ని ఐటమ్స్ ఇప్పుడు దానికి హెల్త్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, డెవలప్మెంట్ స్ట్రాటజీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి గవర్నెన్స్లో ఈ పాయింట్లన్నీ కూడా చదువుకుని ఉంటే చక్కగా మ్యాచ్ అవుతుందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎస్ఎన్టీ పార్ట్, ఇది గవర్నెన్స్ పార్ట్, ఇవన్నీ కలుపుకుంటే ఎకానమీ పార్ట్, సారీ ఎస్ఏ పార్ట్. ఇక ఎకానమీ అనే దానికి ఇది మాతృక లాంటిది. అక్కడతో సర్వే అయిపోయింది. 129 పేజీల్లో కుదించడం జరిగింది. ఓకే, తర్వాత కేంద్ర బడ్జెట్ 24-25లో కొన్ని ముఖ్యమైన విశేషాలు, పరిభాష అంటే ఆ వర్డింగ్, వాటి మీనింగ్. తర్వాత స్ట్రైట్ అవే స్థూల బడ్జెటరీ వివరాలు, ఎలకేషన్స్ టు ద వేరియస్ సెక్టార్. మళ్ళీ ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్లో ఎలాంటి కేటాయింపులు జరిగాయి, అక్కడేమో 23-24లో ఎలా ఉంది పొజిషన్, 24-25లో ఎలాంటి స్ట్రాటజీ అని. అందువల్ల గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ అగ్రికల్చర్ చదవాలంటే అటు సర్వే చదవండి, ఇటు పక్కన బడ్జెట్ కూడా చదవండి. అలాగే ఈసారి మనకు ఒక హైలైటెడ్ ఇష్యూ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్. ఇప్పటివరకు ల్యాండ్ రిఫార్మ్స్ అనే దాన్ని ఒక కోణంలో చూసాం. ఇప్పుడు దాన్ని మళ్ళా కొత్త కోణంలో ఆవిష్కరించారు. ఇంతకుముందు ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఉన్న భూమిని లేని నిరుపేదలకు పంచిపెట్టడం. ముందు ప్రభుత్వ భూములు పంచారు, ఆ తర్వాత ప్రైవేట్ భూముల్ని కొని మరీ పంచారు. ఇప్పుడు కొత్త లైన్లోకి తీసుకెళ్లారు ల్యాండ్ రిఫార్మ్స్ అనేది. అది ఆ బుక్లో నేర్చుకోండి. అలాగే ఇండస్ట్రీ సెక్టార్, అక్కడ ఇండస్ట్రీ సెక్టార్ సర్వేలో ఏం చెప్పాడు, ఇక్కడ బడ్జెట్లో ఎలాంటి దీర్ఘకాలిక ప్రాతిపదిక, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఎలా ఉంది అనేది చాలా చక్కగా వివరించండి. అలాగే ఈ ఇంధన వనరులు అనేది మన ఎనర్జీ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. అలాగే నైపుణ్యాభివృద్ధి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అన్నింటిని మించండి ఈ అర్బన్ డెవలప్మెంట్ మీద నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఇవాళ భారతదేశ పాలనకి, గవర్నెన్స్కి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్. అర్బన్లో ఉన్నటువంటి, ఎందుకంటే పల్లెలు మెల్లిగా సైజు తగ్గుతున్నాయి, పట్టణాలు మెల్లిగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో చూడండి, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 113 నియోజకవర్గాల్లో అర్బన్ డెవలప్మెంట్ ఉంది. అందువల్లనే మొన్న తెలుగుదేశం పార్టీకి అర్బన్ పీపుల్ జెండా కొట్టడం, జై కొట్టడం జరిగింది. అంటే ఒక ఐడియా చెప్తున్నాను. అందువలన మనం రూరల్ అగ్రికల్చర్ స్టడీ చేస్తూనే పెరిగిపోతున్నటువంటి పట్టణాభివృద్ధి, పెరిగిపోతున్నటువంటి అర్బనైజేషన్, వాటికి ఏం చేయాలి అన్నది చాలా బాగా బ్యూటిఫుల్గా చెప్పాడండి ఇందులో కూడా. అలాగే ఒక ఈనాడు ఆర్టికల్ కూడా పెట్టాం, వికసిత భారతానికి బాట, పట్టణాభివృద్ధికి పెద్ద పీట. బాగుంటాయి ఈనాడు వాళ్ళ యొక్క ఆ పోగిరి సినిమాలు, అందుకే ఆ డైలాగ్ పెట్టింది, మీరేనా ఉషోదయం పత్రిక అంటాడు కదా. ఓకే, అక్కడ ఆరోగ్య రంగంలో సర్వేలు ఏం చెప్పాడు, ఇప్పుడు కొత్త పథకాలు ఏంటి, హెల్త్లో ఏం చెప్పాడు, కొత్త పథకాలు ఏంటి, అలాగే రైల్వే రంగంలో గురించి ఏం చెప్పాడు. ఓకే, సో ఇదివరకు రైల్వే అంటే ఒక పెద్ద చాప్టర్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు
చాలా కుదించుకుపోయింది. 1 పేజో 2 పేజీలో వచ్చింది, అది వేరే విషయం. అలాగే సామాజిక న్యాయం ఇందాక చెప్పిన సొసైటీ అక్కడ ఎకనామిక్ సర్వేలో ఏం స్టాట్స్ ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళ ప్రపోజ్డ్ స్టాట్స్ ఏంటి అనేది మీరు చూడాలి. అందుకే ఇది పర్టికులర్గా ట్రైబల్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వెల్ఫేర్ అని 3 హెడ్డింగ్స్లో కూడా ఇచ్చారు. అదే మనం పెట్టాం. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ సెక్టార్లో టూరిజం. మనం సర్వీస్ సెక్టార్ గురించి రాయాలి అంటే టూరిజం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. అదేవిధంగా విదేశాలకు సహాయం. మనము అమెరికా లాంటి పెద్ద దేశాల నుంచి రుణాలు తెచ్చుకుంటాం. అలాగే మనం కూడా పక్కనున్న బంగ్లాదేశ్కో, మాల్దీవ్స్కో, మలేషియాకో ఎంతో కొంత అలా అలా వేస్తుంటాం. అంటే మనం పెద్ద బిచ్చగాళ్ళం, మనకన్నా ఇంకా చిన్న బిచ్చగాళ్ళు ఉన్నారు. పెద్ద బిచ్చగాళ్ళకేమో IMF లేదా వరల్డ్ బ్యాంక్ లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జైకా ఇలాంటివి ఇస్తుంటాయి సహాయ సహకారాలు. మనమేమో వీళ్ళకి కూడా ఒక 300 కోట్లు 200 కోట్లు, అది నీతి అండి, అదే రాజనీతి. మన పక్కనున్న వాళ్ళని మనం సరిగా కాపాడుకోలేదనుకోండి, వాళ్ళు చైనా వేసే బిస్కెట్లకు అటెంప్ట్ అవుతారు. ఉదాహరణకు శ్రీలంక తీసుకోండి, ఎంత పెద్ద ఇష్యూ అయింది. అలాగే బంగ్లాదేశ్, ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. పైన నేపాల్, భూటాన్. అందుకని ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి రాసేటప్పుడు పర్టికులర్గా ఆంధ్ర గ్రూప్ 1లో ఒక వ్యాసము అంతర్జాతీయ విషయాల మీద రాయాలి, అక్కడ అది ఉపయోగపడుతుంది. అలాగే బడ్జెట్లీ ప్రయారిటీస్ అని చెప్పి చాలా బాగా ఇచ్చాడండి. దాన్ని బట్టి మనకు అసలు గవర్నెన్స్ ఎలా వెళ్ళబోతుంది, ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలా రాబోతున్నాయి అనేది ఇంకా కొత్తగా తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఎలా ఉన్నాయి, తెలంగాణకి బడ్జెట్లో ఎలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి మాత్రం పుష్కలంగా బడ్జెట్ ఇచ్చారండి. ఆ మధ్యకాలంలో టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకి ఏమి ఇచ్చారో చెప్పండి అన్నారు, ఒక 2 పేజీలకి అయిపోయింది. ఇక్కడ 6 పేజీలు వచ్చింది. దాన్ని బట్టే అంటే ఈ రాజకీయం ఇలాగే తగలడుతుంది. నీడ్ బేస్డ్ కాదు, పొలిటికల్ ఐడియాలజీ బేస్డ్లో, పొలిటికల్ సపోర్ట్ బేస్లో వెళ్తుంది. ఇదండి ఓవరాల్గా నేను ఒక సిస్టమేటిక్ వేలో కష్టపడి ఒక సెగ్రిగేషన్ చేసుకుంటూ తయారు చేశాము. ఎక్కడికక్కడ డిఫరెంట్ సబ్జెక్టులతో అనుసంధానం చేసుకోండి. ఖచ్చితంగా ఇది ప్రాక్టికల్ వేలో వెళ్తే అనేక చోట్ల మీరు బాగా రాస్తారు అని నా బలమైన నమ్మకం. ఓకే, సో దీనికి సంబంధించి ఈ బుక్ ఉంది, ఫిజికల్ బుక్ స్టోర్లో ఉంది, అమెజాన్లో ఉంది, లింక్ పెడతాను. అలాగే కోర్స్ ఎప్పుడే ఇంకా ఓన్లీ 2 చాప్టర్స్ ఇన్ సర్వే కంప్లీట్ అయింది. ఇవన్నీ జరుగుతాయండి. రోజు రోజు దాంట్లో కొన్ని వీడియోస్ యాడ్ అవుతా వెళ్తాయి. దాదాపు ఒక 15 రోజులు స్ట్రాటజీ అది. ఓకే, కాబట్టి ఇప్పుడే కొనాలి అనుకుంటే కొనుక్కోండి, లేదు మొత్తం వీడియోలు వచ్చాక కొంటామని ఎవరికైనా అభిప్రాయం ఉంటే అప్పుడు రాక వెయిట్ చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. నా వంతుగా మీకు ఇస్తున్నాను. అలాగే షార్ట్లీ మేము ఏపీ ఎకానమీ కొంచెం ఇంకా కంటెంట్ సరిపోవట్లేదు, ఒక చూద్దామండి ఇప్పుడు అనేది ఇప్పుడే చెప్పను, కానీ దాన్ని మీ డేట్స్ వస్తే, ఎగ్జామ్ డేట్స్ వస్తే దాని ప్రకారం అప్పటికున్న సమాచారం ప్రకారం క్లోజ్ చేద్దాం. ఓకేనా, రైట్, ఆల్ ది బెస్ట్ యూ ఆల్.